నాకు ప్రత్యక్షత, నాకు దేవుడు మాట్లాడు, నాకంటే ఉండను భయ్, నీది నీ దగ్గరనే పెట్టుకో. దేవుడు వాక్యం ద్వారా మా అందరితో ఏం మాట్లాడాడు అని చెప్పాలి. సో వాక్యములోంచి చెప్తే కథలు చెప్పనీకి రాదు. వాక్యములో కథలు ఉండవు, వాక్యములో దేవుని యొక్క మాటలు ఉంటాయి. కాబట్టి వాక్యం బాగా చదవాలి. మీరు వాక్యం చదువుతారు కదా, ఈరోజు ఎంతమంది బైబిల్ దగ్గర వచ్చింది చర్చికి చెప్పండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, వెరీ గుడ్. మీరంతా కొంచెం కొంచెం చదవలేదా? చదవాలి బిడ్డ. చదువుకుంటే నీకు ఎట్లా దీవెనలు ఉంటాయి చెప్పండి. ఎట్లా దీవెనలు ఎట్లా వస్తాయి? మన ఆత్మీయ ఆహారం ఇది. ఆత్మకు చెప్పండి ఏంది ఇది? ఆహారం. గంట సేపు తినకుంటేనే కడుపులో ఎలుకలు పందికొక్కులు ఉరుకులాడతాయి. వాక్యం లేకుండా దినంలో మీరు ఎట్లా బయలుదేరుతారు చెప్పండి. సో రీడ్ ఇట్. వాక్యం చదవాలి, ఖచ్చితంగా చదవాల్సిందే. మనకు ఈ ఖండితమైన ఆజ్ఞ లేదు కాబట్టి మనం చాలా ఫ్రీగా తీసుకుంటున్నాం. ఖండితమైన ఆజ్ఞలు అందుకే పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు అన్నాడు, వాళ్ళు పొద్దున్నే 4 గంటలకు లేచి చదువుతారు. సరే మీరు లేచినప్పుడు ఏం చదవండి అంటే, 4 గంటలకు చదవం, లేచినా చదవం, బైబిల్ ఇచ్చినా చదవం, నేను చదవం కాక చదవం. అట్లా తయారైపోతున్నాం మనం. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇది మీ ఆత్మకు ఆహారం. ఆత్మీయ ఆహారం అంటే నీ ఆత్మ బలపడే ఆహారం. వినండి అమ్మా, మీరు చాలా భయంకరమైన ప్రపంచంలో ఉన్నారు. డోంట్ టేక్ ఇట్ సో సింపుల్ లివింగ్. మీ జీవితాలను అంత ఆశమాషి తీసుకోకండి, మీకే ప్రమాదం. వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది. పాట పాడతాం కదా, ఏం పాడతాం? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. అంటే బాధలు ఉన్నప్పుడు నెమ్మది కోసం బైబిల్ చదువుతారా? కాదు, బ్రతకడానికి చదవాలి. బ్రతకడానికి చదవాలి. ఒక్క 3 నిమిషాలు ముక్కు మూసుకుంటేనే ప్రాణం పోతుంది. నీకు ఆత్మ ఆహారం లేకపోతే ఎట్లా బతుకుతుంది ఆత్మ? చాలా ప్రమాదకరం. మీకు తెలీదు. మీరు చదివేది ఏదో నీకు అర్థమైందో అర్థం కాలేదు, ఏందో చదువుతున్నావు, బట్ యు రీడ్ ఇట్. చదవండి. దేవుడు ఆ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది, నీకు త్రాణ పుట్టిస్తుంది, నడవటానికి జీవాన్ని ఇస్తుంది. వాక్యం బాగా చదవాలి. వాక్యము విడిచిపెడితే అపవాది మనల్ని ఆడుకుంటాడు. ఫుట్బాల్ ఆడుకుంటాడు. మీకు ఎందుకు కన్నీళ్ళు, శోధన, వేదన, ఇరుకు? మీ ఫ్రెండ్స్కి లేవు, వాళ్ళు విగ్రహారాధికులు అయినా వాళ్ళకి ఏం లేదు, మీకు మాత్రం ఇన్ని ఎందుకున్నాయంటే నీవు ఏ ఏరియాలో ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త మరిచినావు. కాబట్టి నీకు తప్పకుండా వాడు ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు. కాబట్టి వానికి ఫుట్బాల్ కాకండి, బాల్ కాకండి, ఫుట్బాల్ కాకండి. అపవాదిని మనం కాళ్ళ క్రింద త్రొక్కడానికి దేవుడు బలం ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తాడు? వాక్యం నీలో ఉంటే. నీలో వాక్యం ఉంటే మీరు శీఘ్రముగా ఆ అపవాదిని మీ కాళ్ళ క్రింద త్రొక్కెదరు. స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మన ఫెయిల్యూర్స్ లోంచి మాట్లాడాలి. నీకు ఒకటి చెప్పడం, నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా. వేరే ఫెయిల్, ప్రార్థన చేయాల్సినవన్నీ చెయ్యలేదు కాబట్టి రావాల్సిన ప్రమాదం వచ్చి కూర్చున్నది. చాలా డేంజర్. ప్రార్థన వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ ఇగ్నోర్. యవన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం తీసుకోండి అని చెప్పేది ఏదో మా సంఘ సంఖ్య కోసం కాదు, మీ ప్రమాదం తప్పించుకోవడానికి బాప్తిసం తీసుకోమనేది. యూ విల్ బి అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎంత బాగుంటుందమ్మా, అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మీరు ప్రార్థించడం మర్చిపోయినా, బైబిల్ చదవటం మర్చిపోయినా, ప్రయాణాల్లో ఉన్నా, ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నా, చీకటి లోయలో మీరున్నా, ఆయన యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. సో డోంట్ ఇగ్నోర్. బాప్తిస్మాన్ని అంత ఏమంటారు, తర్వాత చూద్దాం, మెల్లిగా చూద్దాం, సమయం ఉంటే చూద్దాం, మీరు అట్లా నెగ్లెక్ట్ చేయకండి. ద క్విక్ ద బెటర్. ఎంత తొందరగా బాప్తిసం తీసుకుంటే మీరు అంత తొందరగా ప్రభు యొక్క పరిపూర్ణ రక్షణలో మీరు నడుచుకుంటారు. కాబట్టి డోంట్ ఇగ్నోర్. పరిశుద్ధ గ్రంథం చెప్పేదాన్ని మీరు దయచేసి మర్చిపోకండి, మానకండి. బైబిల్ చదవటం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు. ప్రార్థన అంటే ఏం చేస్తారు? ఈ కాపాడు 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 దేవుడు, చిన్నపిల్లల ప్రార్థన చేయకండి.
ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఐ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను నీ యొక్క అధికారంలో నేను ఉంటాను, నీ వెలుగులో నేను ఉంటాను, నీ రక్షణ వలయంలో నేను ఉంటాను, నీ యొక్క శక్తిలో, నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో నేను ఉంటాను. ప్రభువా అయ్యా నన్ను నడిపించు. దట్స్ ఎనఫ్ ప్రార్థన. మనం ఉల్టా చేస్తాం ప్రార్థన, కాపాడు 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 కాదు, దీన్స్ కాదు. బట్ వితౌట్ దీస్ వర్డ్స్ వీఆర్ గోయింగ్ విత్ హిమ్. క్రీస్తుతో ఉంటే చాలా మంచిది. వింటున్నారా? కొన్నిసార్లు తెగని సమస్యలు ఉంటాయి. మీ ఇళ్లలో ఉండొచ్చు. ఒకవేళ తెగని సమస్యలు మీరు ఎంత పరిష్కరించాలనుకున్నా అది అసాధ్యంగా అనిపించవచ్చు. అయితే అటువంటి సమయాల్లో దేవుని యొక్క వెలుగులోనికి రండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయనకు అప్పగించుకోండి. లార్డ్ ప్రభువా నన్ను నీ చేతిలో తీసుకో, నన్ను నీ వాక్యం చేత నడిపించు, నన్ను సరిచేయని అడగాలి. వింటున్నారా? మీ ప్రార్థనలో దేవా నన్ను సరిచే అనని ప్రార్థనే కాదు. కరెక్ట్ మీ, సెట్ మీ రైట్. నీ వాక్యం చేత నన్ను గద్దించయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. నా మనసు ఇంటలేదు, నా మాట నీ వాక్యపు మాట నా మనసు ఇంటలేదు, నన్ను సరిచేదేవని ప్రార్థన చేయాలి. ఈ 11 days లో మారాలి, ఈ ఉపవాస దినాల్లో మారాలి. కడుపు కాల్చుకోకూడదు, మన మనసు మార్చుకోవాలి. వింటున్నారా? ఉపవాసం అనేది మనసు మార్చుకోవడానికే. లెంట్ డేస్ ఉపవాసం గురించి కాదు. కొంతమంది ప్రతి వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటారు. సో ఉండి లాభం ఏముంది? ఏం లాభం? మన ఉపవాసానికి ఒక రిజల్ట్ ఉండాలి. మీరు మందిరానికి వచ్చినందుకు ఒక రిజల్ట్ ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఒక రిజల్ట్ ఉండాలి. మనకు కనిపించే రిజల్ట్ ఉండకపోవచ్చు, కానీ నా హృదయంలో నేను గొప్ప శాంతిని అనుభవిస్తున్నాను. వింటున్నారా? 2 పదాలు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. గ్రేస్ అండ్ మర్సీ. చెప్పండి. గ్రేస్ అండ్ మర్సీ. గ్రేస్ అంటే ఏం తెలుసా? కృప. మెర్సీ అంటే ఏం తెలుసా? చెప్పండి. దయ. కృప, దయ. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. రికరారా ఇక్కడ వీడు వచ్చిండు. ఈజ్ ఎ గుడ్ బాయ్, మంచోడు వీడు. ఇప్పుడు వీడు ఎత్తుకుంటాడా? ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఎందుకు పడుతుందో చెప్పండి. సపోర్ట్ కదా, అవునా? పట్టుకోరు, అట్టే పట్టుకోరు. ఇప్పుడు అట్లే పట్టుకోరు. ఇప్పుడు నేను ఎత్తుకున్నా. అర్థమైందా? ఇదేమో కృప. వినాలి. ఇది బరువు మోసుకొని నడు. ఇంటికి రాదా? వాడు చాట కాదు. ఏం చేస్తున్నా నేను? వాడు మోయగలిగింది వాడి మీద పెట్టి, మోయలేని నేను వీళ్ళంత మటుకు సపోర్ట్ చేస్తాను. ఇది కృప. అంటున్నారా? దేవుడు మన జీవితాల్లో మీకున్న ఇరుకు, కష్టం, కొన్ని ఎదురుందనుకుంది. దాంట్లో నేను కృప ఇచ్చేసరికి వాడు చేతులు పెట్టి ఆడుకుంటాడు. కృపతో ఆడుకుంటాను. దేవుడు కృపనిస్తే అదే నాకు విడిచిపెట్టి ఏం చేస్తాడు? విడిచిపెట్టి ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా వాడు అల్లాడాల్సింది కదా. కృప ఏం చేస్తుంది చెప్పండి? సహాయం చేస్తుంది. దయ ఏం చేస్తుంది? మొత్తం వీడిని బరువులు చెప్పండి. అర్థమైందా? దేవుడు నీకున్న పరిస్థితుల్లో మొదట కృపనిస్తాడు. అది నీ నొప్పే, అది నీ ఇరుకే, అది నువ్వు బాధను సహించలేనటువంటి పరిస్థితి. అయితే ప్రభు నీతో ఉన్నాడు. యు లైక్ ఇట్? ఎవరు ఉండాలి నీతో? ప్రభు ఉండాలి. నా కృప నీకు ఎవరితో చెప్పాడు? అపోస్తలుడైన పౌలుతో చెప్పాడు. ఒళ్ళంతా పగిలిపోయింది.
మళ్ళా ఇదంతా పోగా నన్ను తీసుకుపోయి చెరసాలలో వేశారు. ఇదంతా పోయి పెట్టుకొని నేను ఆ ఓడలో పోతుంటే ఓడ పగిలిన అనుభవం ఏమైంది? అది పగిలి ఆ సముద్రపు ఉప్పు నీళ్ళలో పడితే ఏం కావాలి? దెబ్బలు ముందు దాంట్లో ఉప్పు నీళ్ళలో పడితే ఏం కావాలి? ఓ ప్రభువా, అయ్యా నాకు సహాయం చెయ్యి అంటే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అంటే వాట్ డస్ హి మీన్? ఆయన అర్థం ఏం చెప్పండి? నేను నీతో ఉన్నా, డోంట్ వరీ, నీ పక్కనే ఉన్నా. నువ్వు మోయగలిగిందే నీ మీద ఉంది, నువ్వు మోయలేనిది నా మీద ఉంది. పౌలు భయపడకు అంటున్నారా? కృప. ఇంకా కృపలో కూడా మనం బలహీనమైపోతే దేవుడు దయను అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దయను వాని బరువు వాని మీదకి తీసేసి ఏం చేసిన? వాన్నే ఎత్తుకున్నా టు మేక్ హిమ్ హ్యాపీ కదా. వాడిని నేను ఎత్తుకుంటే వానికి ఏం సంతోషం అయితే చెప్పండి? పాస్టర్ అంకుల్ నన్ను ఎత్తుకున్నాడు కదా. సో గాడ్ క్యారీస్. దేవుడు మన సమస్యను మనతో పాటు దేవుడు మోయటం దయ. దేవుడు మీరు అడిగితే ఇయ్యడు, దేవునికి అర్థమైనప్పుడు ఇస్తాడు. ఇంకా అయిపోయింది, ఇంకా వీళ్ళ వల్ల కాదు. ఇప్పుడు నేను ఐ షుడ్ మేక్ అవే. ఎడారిలో నుంచి నడిచి సముద్రపు ఒడ్డున నిలిచి ఎర్ర సముద్రపు ఒడ్డున ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ వల్ల కాదు, ఇంతవరకు వాళ్ళు నడిపించింది కృప. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? దయ కావాలి. ఏం కావాలి? ఆ ఎర్ర సముద్రము చీలాలి, ఎర్ర సముద్రం గుండా వాళ్ళు బయటికి పోవాలి, వాళ్ళు తప్పించుకోవాలి. శత్రుసేనల నుంచి వాళ్ళు తప్పించబడటానికి దేవుడు చివర్లు ఇచ్చేది దయ. మళ్ళీ మీరు కృపను విసర్జించకండి. అందుకే కృప గురించి అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాశాడు చూడండి, భలే ఉంటుంది అసలు. రీడ్ ఇట్. 4, 5, 6 అధ్యాయాలు చదవండి. ఓ కృప గురించి. కృప, వాట్ ఈస్ గ్రేస్? కృప అంటే ఏంది? సో మీకున్న ఇరుకు పరిస్థితులు, నాకున్న ఇరుకు పరిస్థితులు, మన ఇరుకు పరిస్థితుల్లో డోంట్ థింక్ దట్ యు ఆర్ అలోన్. ఎవరున్నారు నీ పక్కల? ఇప్పుడు ఆ చిన్నోని మీద నేను బరువు మోపినా, కానీ నా భయం ఎంత ఏముంది చెప్పండి? అవనికి ఎంత బరువు అవుతుందో, కింద పడేస్తాడు అని దెబ్బ తగులుతుంది. కాబట్టి ఎవరుండాలి? నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా కానీ వీళ్ళంతా పట్టుకుంటున్నా కదా, హోల్డింగ్ కదా. దేవుడు తన పిల్లల్ని అలా కాపాడుతాడు. కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కృపయందు మీరు దేవుణ్ణి కనుగొనలేకపోతే ఇంకా దేవునికి తప్పదు, మెర్సీ ఇస్తాడు. ఆయన దయనిస్తాడు. దయనిచ్చి ఆ దయను బట్టి నిన్ను కాపాడుతాడు. కానీ దయ చాలా చిన్నది, కృప చాలా దీర్ఘకాలమైంది. రాసుకోండి, దయ అల్పకాలమైంది, కృప దీర్ఘకాలికమైంది. గాడ్ గివ్స్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. విస్తారమైన కృపనిస్తాడు. ఇప్పుడు నేను ఇచ్చినది ఆ పిల్లోడు ఎత్తుకున్నందుకు నేను కృపనిచ్చాను. కానీ ఆ పిల్లోని స్కూల్ బ్యాగ్ ఎవరు మోయాలి చెప్పండి? వాడే మోయాలి కదా. సో అలాగా దేవుడు తన కృపనిచ్చి నడిపించే పరిస్థితుల్లో నీకైనా ఎదుర్కొనే సమస్యల్లో దేవుని కృప మీద ఆధారపడటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి వందన. అందరం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, యేసుక్రీస్తు మన కొరకై పంపించబడ్డాడు. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఈ సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. 3 పదాలు మనం మర్చిపోకూడదు. ఈజ్ గాడ్ అండ్ హీ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుడై ఉండి దేవుని కుమారునిగా ఈ లోకంలో మన కొరకై వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి ఉంటున్నాడు. దట్స్ ద గ్రేట్ సీన్ ఫ్రమ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడగలిగిన ఒక గొప్ప దృశ్యం ఇక్కడ మనకు కనబడుతుంది. మన అతిక్రమంలో కొరకు అతడు గాయపరచబడెను. వై జీసస్? పోయినవారం మనం విన్నాం కదా, వై జీసస్ వై? ప్రభువా ఎందుకు దేవా, ఎందుకు దేవా? దేవుడు తన కుమారుని పంపించడంలో దేవునికి ఒక మహా గొప్ప ఉద్దేశం.
We did not just believe in a God. ఏదో ఒక దైవత్వాన్ని మనం నమ్ముకోలేదు. యేసు యొద్దకు రావడానికి కారణం ఏంటంటే యేసు మన అతిక్రమముల కొరకై గాయపరచబడ్డాడు. మన పాపములు, మన అతిక్రమములు, మన దోష శిక్ష ఆయన మీద మోపబడింది అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదేను తోటలో పాపం చేశారు. ఏమా పాపం? ఆజ్ఞాతిక్రమమే పాపం. పండు తినటం పాపం కాదు. పండులో ఏం లేదు. పండు అది జస్ట్ న్యాచురల్ ఫ్రూట్. ఆ పండులో ఏం లేదు. కానీ పాపం ఎక్కడొచ్చిందంటే వద్దు అన్నది చేసిందే పాపమైంది. దేవుడు అన్ని ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు మీరు తినొచ్చు. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు. ఈ చెట్టు ఫలం మీరు దినమున చచ్చెదరు అని చెప్పాడు. చచ్చెదరు అని చెప్పాడు. ఆదాము హవ్వలు మంచిగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ప్రతిరోజు కలుసుకుంటున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవుడు వారితో నడుస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వారి మధ్యలో సర్పము దూరింది. అపవాది సర్పం వలె వచ్చి వారిని మోసం చేశాడు. వారు మోసగించబడ్డారు. దేవుని నమ్మాల్సిన వాళ్ళు అపవాదిని నమ్మారు. అది సమస్య అయిపోయింది. పాపం ఎక్కడొచ్చింది తెలుసా? వెన్ యువర్ ఫెయిత్ చేంజెస్, నీ విశ్వాసము మారినప్పుడు, నువ్వు విశ్వసించదగింది మారినప్పుడు పాపం అవుతుంది. సర్పాన్ని ఎవరు సృష్టించారు? సర్పాన్ని కూడా దేవుడే సృష్టించాడు. సకల లోకము దేవుని వలన కలిగిందే. అయితే చేంజ్ ఫ్రమ్ గాడ్ టు ద సర్పెంట్, పాపానికి గుర్తులు మనం రాసుకుంటున్నాం. నెంబర్ 1, చేంజ్ ఆఫ్ ఫెయిత్. మనం విశ్వసించాల్సిన దాన్ని కొంచెం పక్కకు మారినా కానీ మనకు పాపముగా అది ఎంచబడుతుంది. దేవుని మాటలు వాళ్ళు నమ్మాలి కదా. ఆదికాండం 3:2 అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. పాపం నేరుగా రాదు. పాపము నేరుగా వచ్చి మన ముందర నిలబడి ఐ యామ్ సిన్, యాక్సెప్ట్ మీ అని పాపం ఎప్పుడు కూడా మనల్ని ఛాలెంజ్ చేయదు. పాపం వంకర టింకరగానే వస్తుంది, పాములాగానే వస్తుంది, తెలియని దారిలో వస్తుంది, దేవుడు లేనప్పుడు వస్తుంది, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా తన యొక్క మాటలను తీసుకుని వస్తుంది. పైన ఏమంటున్నారు చూడండి అక్కడ, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని ఆ స్త్రీని అడిగింది. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. దేవుడు ఏం చెప్పిండమ్మా? 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఈ 2 వచనాలు పక్కల పెట్టుకొని మీరు కంపేర్ చేయండి. వాడు చస్తారని చెప్పింది. అపవాది ఏం చెప్పాడు? మీరు చావరన్నాడు. అవ్వ తిన్నది, ఆ పండు తిన్నది. ఆ పండు తిని తన భర్తకు కూడా కొన్ని ఫలాన్ని ఇచ్చింది. అతడు తిన్నాడు, చచ్చిండ్రా? ఏం చచ్చిపోలే. మరి దేవుడు అబద్ధికుడా? మనిషి చచ్చాడు. దేంట్లో చచ్చాడు తెలుసా? దేవునితో సహవాసంలో చచ్చిపోయాడు. దేవుని యొక్క స్వభావంలో చచ్చిపోయాడు. దేవుని యొక్క స్వభావం పరిశుద్ధత. ఇప్పుడు ఏమైపోయాడు? పాపం అయిపోయాడు. ఈ బికేమ్ సిన్. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందున వాడు పాపి అయిపోయాడు. వీళ్ళకి ఫిజికల్ గా చూస్తున్నారు. తిన్నాం కదా, తప్పమని కింద వాడు చచ్చిపోలేదు కదా, ఏం చచ్చిపోవైతే. సో దేవుడే ఏదో మాకు తప్పు చెప్పిండు,
అపవాద్యుడు ఎంత బాగా చెప్తుంది, చావనే చావరని చెప్పిండు, మేము చావనే చావలేదు. కానీ అపవాది చెప్పినటువంటి మాటలు దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే, యూ వుడ్ లూజ్ మై ప్రెసెన్స్, నా సన్నిధి మీరు కోల్పోతారు. ఆదికాండం 3:10 అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటిని. చెట్ల మధ్యన, తోట మధ్యను దాగుకొనగా 8వ చూడండి. దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అబద్ధం వచ్చింది. రెండవది భయం వచ్చింది. మూడవది దిగంబరిని తెలుసుకున్నాడు. ఐఎమ్ నేకెడ్, నేను దిగంబరిని. ఒకటి అబద్ధం చెప్పింది, రెండవది భయము, మూడవది దిగంబరత్వము, నాలుగవది 13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమనగా సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. ఏమొచ్చింది చెప్పండి? మోసం వచ్చింది. 15 మరియు నీకును నీ స్త్రీకిని సంతానమును ఆమె సంతానమును వైరము శత్రుత్వం. ఎన్ని వచ్చాయి చూడండి. చావనే చావరు అంటే మేము చచ్చే పోలేదు అనే ఆ ఆలోచన, అది భౌతికమైన ఆలోచన. కానీ వాళ్ళు దేంట్లో చచ్చిపోయారు? వారికి ఉన్న ధైర్యములో భయం వచ్చింది. వారికి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రకాశమానం నుంచి సిగ్గు వచ్చేసింది. వారికి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మంచి నిజాయితీ నుంచి మోసం వచ్చేసింది, దిగంబరత్వం వచ్చింది. ఎన్ని భయంకరమైనవి వచ్చినాయి. చచ్చారు, దే డైడ్, వారు చచ్చిపోయారు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మన కొరకై గాయపరచబడ్డాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాట్ దట్ హీ డైడ్, యేసు తన ప్రాణమును తానే మన కొరకై పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడనే విషయాన్ని ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. మన అతిక్రమముల కొరకు, అక్కడ మొదలైనటువంటి అతిక్రమము ఈరోజు చివరిదిగా నీవు నేను దేవుని ఎదుట చేసే ప్రతి తిరుగుబాటు, దేవునికి ఎదుట చేసే ప్రతి విధమైనటువంటి మోసం, ప్రతి విధమైన నాటకం, ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధమైన కార్యము, అది మనకు పాపముగా పరిణమిస్తుంది. ఆదాము మొదలుకొని చివరిదిగా రక్షణ పొంది దేవుని యొక్క మందలో చేర్చబడే ఒక గొర్రె వరకు కూడా వీరందరి పాపములను ప్రభువు తన వీపు మీద మోసుకున్నాడు. మన అతిక్రమం, మన ఉండేది 2 లెటర్స్, వి, అవర్ ఇంగ్లీష్లో, మన యొక్క పాపం. ఈ 2 అక్షరాల తెలుగు పదము మనకు చాలా విశాలమైనటువంటి మనుషుల యొక్క పాపాన్ని చూపిస్తోంది. నాట్ జస్ట్ 2 లెటర్స్, సింపుల్ కాదు, ఇట్స్ సచ్ ఎ కాంప్లికేటెడ్. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయని మనకి ఇక్కడే రాయబడ్డది. 8వ అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్త కాదమ్మా, మెత్తడం అంటే సిమెంట్ మెత్తడం, మొత్తబడటం అంటే మొత్తబడటం. మెత్త వేరే, మొత్త వేరే. మెత్త అంటే నెత్తి కింద పెట్టుకునే మెత్త ఒకటి, తర్వాత సిమెంట్ను బురదను తీసుకొని ఏదైనా రంధ్రం ఉంటే దాంట్లో మెత్తడం, అది మెత్తడం. మొత్తడము అంటే గాయపరచబడటము. యేసు మన కొరకై మొత్తబడ్డాడు. మన అతిక్రమముల కొరకు దేవుడు అతన్ని మొత్తాడు. మన పాపమంతా ఆయన మీద మోపబడింది. ప్రజలు లోకంలో తమ పాపములను పోగొట్టుకోవాలని నానా ఆచారాలు, సాంప్రదాయాల్లో ముందరు సాగుతున్నారు, వారి ఇష్టం. కానీ హౌ ఎ సిన్ గోస్, పాపం ఎలా పోతుంది? పాపం ఎట్లా పోతుంది? హౌ కెన్ సిన్ గో? నీరు శరీరపు యొక్క మురికిని తీస్తుంది, కానీ పాపపు మురికిని తొలగించజాలదు.
మన యాత్రలు, మన యొక్క పోరాటాలు ఇవన్నీ కూడా మనిషికి మరింత భారాన్ని కలిగిస్తాయి, కానీ మనిషికి పాపము నుంచి విడుదలను కలిగించవు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మన అతిక్రమముల కొరకు యేసు మొత్తబడిన వాడిగా ఎంచబడ్డాడని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. 5వ వచనం దయచేసి చూడండి. మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. రెండవది దోషములను బట్టి నలగొట్టబడెను. సెకండ్ ఈజ్ దోషాలు. ఏమా దోషము? అన్ని దోషాలే. వాస్తు దోషం అంటారు, ఈ దోషం అంటారు, ఆ దోషం అంటారు. లోకస్తులు చాలా దోషాలు చెప్తారు. ఎప్పుడు చెప్తారు? నష్టం అయిపోయినాక దోషం ఉందని చెప్తారు. ఒక ఇల్లు కూలింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే ఇది వాస్తు దోషము అంటారు. ఒకటి ప్రమాదానికి గురైంది అనుకోండి, ఇది రాహుకేతువుల యొక్క దోషము అంటారు. లోకము నానా ఆచారాలను వారి యొక్క పద్ధతులు చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏం చూపిస్తుందంటే, మన దోషములు మనల్ని బట్టి వచ్చినవే. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను ఒక స్వతంత్రునిగా జీవించాడు, స్వతంత్రునిగా జన్మింపజేశాడు. యూ కెన్ థింక్. నువ్వు సొంతంగా ఆలోచన చేసుకోవచ్చు, సొంతంగా నువ్వు చూస్ టు డూ రైట్ ఆర్ రాంగ్. మేలు చేయటమా మేలు చేయకపోవటం నువ్వు ఎంచుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. ఒక పాప ఆడ ఎగురుతా ఉంది, ఒక పాప ఆడ ఏదో చదువుతా ఉంది. ఈ బాబుకి ఏం పని లేదు కాబట్టి నన్ను చూస్తా ఉన్నాడు. దే హ్యావ్ ఎ రైట్ టు చూస్ ఎనీథింగ్. ఏమైనా చేయొచ్చు కదా. ఆవులించవచ్చు, నిద్రపోవచ్చు, పరిగెత్తవచ్చు, ఆడుకోవచ్చు. ఫ్రీడమ్. దేవుడు మనిషిని ఒక స్వతంత్ర భావాలతో జన్మింపజేశాడు. ఒక చిన్న పాప, పసి పాప గురించి కూడా మనం ఆలోచన చేస్తే కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఇట్లా ఇట్లా ఆడిస్తూ ఉంటారు. మీరు చెప్తుంటారా? కాలు ఆడియొద్దు నువ్వు ఇప్పుడు అంటే వింటారా? నువ్వు అంటే ఇంకా కాలుతో ముఖం మీద అంటారు కదా. సో దే కీప్ ఆన్ యాక్టింగ్. వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మనిషికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దీన్ని మనిషి ఏం చేశాడు? స్వాతంత్రాన్ని దురుపయోగం చేసినప్పుడు అది అతనికి దోషముగా పరిణమించబడ్డది. ఏదైనా తోటలో ఆదాము చేసిన పాపం ఏంటంటే స్వాతంత్రం ఇచ్చాడు. అన్ని చెట్ల ఫలాలు తిను, ఒక్క చెట్టు ఫలం నువ్వు తినొద్దు అన్నటువంటి దేవుడు కంచె నేసి పెట్టిండా? దాని చుట్టూ కంచేసి పెడితే పోకుండా కదా. కానీ దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. నీవు ఆలోచించి, నేను వద్దన్నా ఓడా పోద్దా నీ చేతుల్లో ఉంది. అదమా నువ్వు పోవద్దని నేను చెప్తున్నా. నువ్వు నా మంచి సృష్టి అయితే, నీవు నన్ను ప్రేమించిన వాడవైతే, నా ప్రేమను గుర్తించిన వాడవైతే నువ్వు అక్కడికి పోకు. చెట్టు పొలం తినవు, నువ్వు తినవు అంతే. నాకు తెలుసు. యోహానులు అంటాడు, యేసుక్రీస్తునందు రక్షణ నొందిన వాడు పాపము చేయజాలడు అంటాడు. అమ్మా ఎంత బలం కదా. వాడు పాపము చేయజాలడంట. క్రీస్తునందు రక్షణ నొందిన వాడు పాపము చేయజాలడు, అబద్ధము ఆడజాలడు, మోసము చేయజాలడు, దొంగిలించజాలడు, ఒకరిని ఆశించజాలడు, ఒకరికి కీడు చేయజాలడు. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. మన పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మనం విన్నాం కదా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాడు ఎవడో వస్తే వాడిని కాలు చేతులు నరుకుతాం. అది దట్స్ నాట్ క్రిస్టియన్. అది క్రైస్తవ స్పందన కానే కాదు. దేవుడు అందుకు మనల్ని పిలవలేదు. దేవుడు మనకు ప్రేమను ప్రకటించడానికి పిలిచాడు. ఈ కాల్డ్ us టు ప్రీచ్ లవ్. అది ఎవరైనా అంటారు. రారా చూసుకుందామని ఎవడైనా అంటాడు. చిన్న పిల్లోడు కూడా అంటాడు. వానికి ఎంత బలం ఉందో తెలియదు, కానీ వాడు అనాలంటే అనుకుంటాడు. కానీ గాడ్ బ్లెస్ యూ, గాడ్ ఫర్గివ్స్ యూ అనేది దేవుని ప్రేమ కలిగిన వాళ్ళే అంటారు. ఆ ప్రవీణ్ పగడాల గారి భార్య ఆమె మైక్ పట్టుకొని చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఐ ఫర్గివ్, ఐ ఫర్గివ్. ఎట్లొస్తాయేమో ఈ మాటలు. తన సొంత భర్తను అట్లా కొట్టి చంపేశారు అనే మాటలు వినబడుతున్నప్పుడు ఆమె
ఎంత లోపల ఆవేదన ఉందో తెలియదు కానీ ఐ ఫర్గివ్, నేను క్షమిస్తాను. గ్లాడ్స్టైన్ తెలుసు కదా, గ్రాహం స్టెయిన్స్ యొక్క భార్య, 2 కొడుకులు ఆ భర్తను ఆ జీపులో వేసి ఆ డీజిల్ పోసేసి వాళ్ళని అట్టే తగలబెడితే వాళ్ళు చచ్చిపోయారు. కోర్టు ఎద్దుకు ఆమె, అమ్మా నువ్వు ఒక్క మాట చెప్తే వీళ్ళకు ఉరి శిక్ష, నువ్వేం చెప్తావు? గాడ్ ఫర్గివ్ మీ, దేవుడు నన్ను క్షమించాడు, నేను వీళ్ళని క్షమిస్తాను. బియాండ్ లెవెల్స్. అది మామూలు అనుకుంటే రాదు. ఏదో బైబిల్ అన్నదంటే మనం కూడా అట్లా అందామంటే రాదు. ఇట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బలం వలన చెప్పే మాట. తెలుసా, మన హైదరాబాద్లో జరిగిన ఆ భూస్థాపన కార్యక్రమంలో 100,000 మంది వచ్చిండ్రు. అసలు ఆ చర్చి కిటకిటలాడిపోయింది, బయట రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే ఉంది, వాడెవరో చంపిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ నామ రూపాలు లేకుండా చేస్తామనే యూత్ ఉన్నారు. అందరూ కాదు, ఫోన్లే అనుకునేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేకుంటే అట్లా చేసేది లేకుండే అనేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు, అయినా ఈయనకేం పని పట్టింది బండి మీద అంత దూరం పోతాడు అనేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు. చాలా మాటలు. ఎవ్రీ హెడ్ హ్యాజ్ ఎ థాట్. ఒక ఆయన అంటాడు, జిహ్వకో రుచి పొర్రెకో తలంపు అంటాడు. జిహ్వ అంటే ప్రతి నాలుక ఒక్కొక్క రుచి ఉంటుంది. నీకేం రుచి ఉంటుందిరా? స్వీట్ ఇస్తే ఖుషి కదా. ఒక నాలుక తీపి, ఒక నాలుక పులుపు, ఒక నాలుగు కారం. సో అవర్ నాలుకలు ఒక్కొక్క టేస్ట్ను కోరుకుంటుంది. అలాగే ఒక్కొక్క పుర్రే ఒక్కొక్కలాగా ఆలోచన చేస్తుంది. సో ఒకరికి మంచిగా అనిపిస్తుంది, ఒకరికి కోపం వచ్చి ఉంటుంది, ఒకరికి ఏమంటారు ఇంకా నానా రకాలైన హావభావాలు ఉండొచ్చు. అయితే అంత 1000 మందిలో దేవుని దైవ దాసురాలు మైకు పట్టుకొని చెప్పిన ఒక మంచి మాట, ఐ ఫర్గివ్. ఇది క్రీస్తు లేకుండా రాదు. ఈ మాట క్రీస్తు లేకుండా రాదు. అవతల చూడండి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా పిల్లల్ని పాడు చేసిన వాళ్ళని తీసుకొచ్చి తోలు తీయాలి రోడ్డు మీద అని అంత ఆవభావాలతో మాట్లాడుతున్న వాళ్ళెక్కడా? అది వారి మతం వాళ్ళకి నేర్పిస్తుంది. మన వాక్యం మనకేం నేర్పిస్తుంది అంటే ఫర్గివ్నెస్. వింటున్నారా? ఫర్గివ్నెస్. దేవుడి క్షమాపణ నేర్పించాడు. దేవుడి ప్రజలంగా క్షమించడమే మన యొక్క నేచర్. అది బైబిల్ చెప్పినది కాదు, నీలో ఉన్న నేచరే అది. యు షుడ్ ఫర్గివ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు మనల్ని క్షమించాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. వై డు యు ఫర్గివ్? ఎందుకు క్షమిస్తావు? దేవుడు నిన్ను క్షమించిండు కాబట్టి నువ్వు క్షమిస్తావు. మీ శత్రువులను క్షమించండి అని ప్రభు అడిగాడు. వారిని మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తారు? వానికి కూడా అట్టే కావాలి, మన కాలు ఇరగాలి, మన చెయ్యిలు కావాలి అని ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఏం చేస్తారు? మీరు చిన్నపిల్లలని ఏమని చేస్తారు? బ్లెస్ దెమ్. దీవించడే కానీ శపించకుడి అని దేవుడు చెప్పాడు. ఎంత మంచి మాట. ఇట్స్ క్రిస్టియన్, క్రైస్తవ స్వరమేది. క్రీస్తు లేకుండా ఈ స్వరం రాదు, అనుకుంటే రాదు. ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకాలను చదివినా ఈ నేచర్ రాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎన్ని నేర్చుకున్నా కానీ నేచర్ రావాలి. నేచర్కు ఒక కారణం ఉండాలి. కొంతమంది అనొచ్చు కూడా, మేము కూడా క్షమిస్తాం, మీరు క్షమిస్తామంటారు, మేము క్షమిస్తామంటారు. ఓకే, చాలా మంచోళ్ళు. మేము క్షమిస్తామనడానికి కారణం ఏంటి? దేవుడు మమ్మల్ని క్షమించాడు. మీరు క్షమిస్తామనడానికి కారణం ఏంటి? యు డోంట్ హ్యావ్ ఎ రీజన్. దేవుని బిడ్డలారా, యేసు మనల్ని క్షమించాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. చివరి చూసుకొని ముగిద్దాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసు పొందిన దెబ్బలు మనకు స్వస్థత. ఫిజికల్గా ఉండొచ్చు, కానీ 100% స్పిరిచువల్గా, ఆత్మీయంగా మన
మన లోటుపాట్లన్నీ కూడా దేవుడు సరిచేశాడు. ఈ కరెక్టెడ్ అస్, సరిచేశాడు. బిఫోర్ ద లా కండెమ్సెస్, చట్టము ధర్మశాస్త్రము ఇది తప్పు అనకముందే దేవుని యొక్క వాక్యం మన తప్పును సరిచేసి ఉంటుంది. జీసస్ కరెక్ట్స్ ఫ్రమ్ విత్ ఇన్, అంతరంగం నుంచి ఆయన కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు. ఆడొక 100 రూపాయలు పడ్డాయి. మనిషి నేచర్ ఏంది? డబ్బును ఎవరు చూడకముందే తీసి పెట్టుకుందాం, అది నేచర్. కానీ ఒక మంచి మనిషి నేచర్ ఏంది? తీసి పెట్టుకుందాం కానీ సర్లే పోని పాపం ఎవరితో పోగొట్టుకున్నాయి తిద్దాం. క్రైస్తవ నేచర్ ఏంది? ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు. ది డోంట్ పిక్, అట్లా తీసుకోరు. చాలా నేచర్ మారుతుంది అసలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసుక్రీస్తు మన పాపముల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, అతిక్రమముల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, దోషముల కొరకై నలగొట్టబడ్డాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. వీఆర్ హీల్డ్. మనం ఎప్పుడో హీల్ అయినాం. నీకు ఇంకా నొప్పి ఉందా? ఇంకా బాధ ఉందా? ఇంకా అనారోగ్యం ఉందా? మీరు ఇంకా ఈ స్వస్థత పొందలేదు. భౌతిక స్వస్థతనే కాదు, ఆత్మీయ స్వస్థత, దేవునితో ఉన్న సహవాసాన్ని మీరు పొందుకోగలగాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీకున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిని కోరండి. నొప్పి ఉందా? ప్రభు నొప్పి ఉంటే వండుకోకు, నువ్వు నాతో ఉండయ్యా. నాకు పైసలు సరిపోతలేవా? పర్లేదు ప్రభు, అది ఎటనే ఉండని. బీ విత్ మీ, నాతో ఉండు దేవా, నువ్వు నాతో ఉండాలి. ఐ వాంట్ యూ, కమ్ అండ్ బీ విత్ మీ, నాతో ఉండయ్యా. ప్రభు ఎప్పుడు ఉంటాడు? వెన్ వీఆర్ క్లెన్స్డ్, మనం కడగబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు, ఆయన నీతిగా తీర్చబడ్డప్పుడు, ఆయన పరిశుద్ధతను ఆయన వాక్యమును మనం వెతుకుచున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. గాడ్ హ్యాస్ ఎ పర్సనాలిటీ. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఏమా వ్యక్తిత్వము? హీఈస్ హోలీ అండ్ హీ వాంట్స్ హిస్ పీపుల్ టు బి హోలీ. ఆయన తాను పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులం కాము, పాపులము. అయితే క్రీస్తు రక్తం చేత మనం పరిశుద్ధపరచబడిన వారం కాబట్టి దేవుని పిల్లలముగా క్రీస్తు రక్తం చేత కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆయనతో కూడా సహవాసం కలిగి ఉంటే మనం ఈ లోకమందు చీకటి పైన అధికారం మనం కలుగుతాం. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కాబట్టి ఈ దినములు గడుస్తున్న కొద్దీ మన మనస్సులు ప్రభు యొక్క వాక్యంలోనికి రూపాంతరం చెందాలి. మన హృదయాలు మార్చబడాలి. దయనే కోరుకుంటాం కానీ కృపను మనం కోరుకుంటలేదు. బీ విత్ మీ లార్డ్, నా బరువు భారంగా ఉంది ప్రభువా, నువ్వు ఉండయ్యా నాతో చాలు. యేసు ఉండాలని కోరుకుందాం. సమస్యలు ఒకవేళ ఉన్నా సమస్యల్లో జయ జీవితం అనేది ఇలాగే వస్తుంది. యు కీప్ వినింగ్. దేవుని సన్నిధిని కోరాడు అబ్రహాము. ఆయన దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుని ప్రజలముగా, దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి ప్రజలముగా ఆయన క్రీస్తు మన కొరకై పంపించబడ్డాడనే సందేశం వినినటువంటి వారంగా దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో పనిచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.